శ్రీ గణేశాయ నమః. శ్రీచక్రరాజనిలయే శిశిచంద్రచూడే సింజానమంజుమనిరంజితమేఘలాడ్యే మంజీరగుంజితమదలోలనేత్రే మాతర్మహేషదవితే మనసా స్మరామి. సద్గురు సాయినాథ్ భగవానికి జై. ఎస్ఎస్సి జై హనుమాన్ యాజమాన్యానికి, బృందానికి, ప్రేక్షకులకు శుభోదయాన్ని తెలుపుకుంటూ నేటి గ్రహస్థితి లోపట ముందుగా పంచాంగాన్ని, తర్వాత రాశుల వారీగా గ్రహస్థితి వివరాలు తెలుసుకుందాము. ముందుగా నేటి పంచాంగము. ఈ రోజు ఆంగ్ల తేదీ 14 ఆగస్టు 2025 గురువారము. తెలుగు తిథులు స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షమి, తిథి పంచమి, ఉదయము 6 గంటల వరకును, తర్వాత షష్ఠి నక్షత్రము, రేవతి నక్షత్రము ఉదయము 11 గంటల 30 నిమిషముల వరకును, తర్వాత అశ్విని నక్షత్రము. ఈ రోజు వర్జ్యం లేదు. ఇది నేటి పంచాంగ వివరణ. గ్రహస్థితి. మేషరాశి. ఈ రాశి వారికి ఈ రోజు మంచి శుభవార్త వినే అవకాశం ఉన్నది. వీళ్లకు ఒక గ్రహం చేత ఈ రోజు మంచిగా కలిసి వస్తుంది. డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కొంత సమకూరుతాయి. రుణ బాధ కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలిస్తుంది. కుటుంబం లోపల మంచి ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజు మీరు ఆ యొక్క గురువుకు సంబంధించినటువంటి నామాన్ని స్మరించడం లేదా గురు ధ్యానాన్ని చేసుకోవడం మరింత మంచి ఫలితాలను పొందుతారు. వృషభ రాశి వారికి ఈ రోజు చేసే పనుల్లోపట కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది. మీకు రావలసినటువంటి డబ్బులు ఈ రోజు కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. దగ్గరి వారితోని కొంచెం మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే పనుల్లోపట శ్రమ ఎక్కువగా ఉన్న అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. మీకు ఈ రోజు కొంత ఆర్థిక పరంగా కలిసి వచ్చే దినంగానే చెప్పుకోవచ్చును. వృషభ రాశి వారు ఈరోజు సాయి దేవాలయం లోపట, సాయినాథుని దేవాలయం లోపట కొద్దిన్ని శనిగలు లేదా తీపి పదార్థాలు పంచడం వలన మరింత మీకు శుభం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు కొంచెం కలిసి వచ్చే కాలంగానే చెప్పుకోవచ్చును. మాట ద్వారా దూరమైనటువంటి బంధువులు ఈరోజు మీకు దగ్గరవుతారు. మీరు చేసే పని లోపట అభివృద్ధి ఉంటుంది. ఇతరులు, మిత్రులు, బంధువులు మీ యొక్క శ్రమను గుర్తిస్తారు, ఆదరిస్తారు. నూతన అవకాశాలు కూడా ఈరోజు కలిగే అవకాశం ఉన్నది. మంచి శుభవార్తను వింటారు. ఈ రోజు ముఖ్యంగా మీరు దత్తాత్రేయుణ్ణి స్మరించుకోవడం లేదా షిరిడి సాయిబాబా దేవాలయానికి వెళ్లి నమస్కరించుకోవడం మీకు మంచిగా యోగిస్తూ ఉంటుంది, కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభదినంగానే చెప్పుకోవచ్చును. చేసే పనులు అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యపరంగా సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీ యొక్క బంధువుల ద్వారా మీరు సహాయ సహకారాలు పొందుతారు. అనవసరమైనటువంటి ఖర్చులు
ముందుకు వచ్చే అవకాశం ఉన్నది. మీ పనులను ఈరోజు తగినటువంటి మెప్పు మీకు లభిస్తూ ఉంటుంది. పనుల్లోపట వృద్ధి ఉంది. ఈరోజు ముఖ్యంగా మీరు గురుదేవుణ్ణి స్మరించడం, అంటే గురువు అంటే బృహస్పతి లేదా మీకు మంత్రోపదేశం చేసిన గురువు, ఈ గురువును స్మరించుకోవడం వలన మరింతగా మీకు కాలం కలిసి వస్తూ ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బంది ఉన్నా కూడా మొత్తానికి మంచి శుభదినంగా చెప్పుకోవచ్చును. వివాహానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఈరోజు ముందుకు వచ్చే అవకాశం ఉన్నది. మీరు చేసేటువంటి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు ముందుకు వస్తాయి. మీ బంధువుల నుండి సహాయ సహకారాలు మీకు కలుగుతాయి. ఈ యొక్క రాశివారు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఈరోజు ముఖ్యంగా మీరు శనిగలు దానం చేయడం లేదా ఏదైనా స్వీటు పేదలకు దానం చేయడం వలన మరింతగా మీకు మేలు జరుగుతూ ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు మీరు తలపెట్టిన కార్యక్రమం ముందుకు వస్తుంది. కోర్టు, భూ వ్యవహారాలు, భూమికి సంబంధించినటువంటి గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి మీరు ఇంతకన్నా ముందు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈరోజు ముందుకు వచ్చే అవకాశం ఉన్నది. మీకు దగ్గరి వారి సహాయ సహకారాలు ఉంటాయి. ఈరోజు మీరు మంచి శుభ కార్యక్రమాలు చేస్తూ విందు వినోదాల్లోపట పాల్గొనే అవకాశం ఉన్నది. ఈరోజు మీరు ఆ గురు దత్తాత్రేయునికి ఈ యొక్క శనిగలు నానబెట్టి మాలగా కుచ్చి స్వామివారికి శనిగల మాల వేయడం లేదా ఒక అరటిపండు దత్తాత్రేయునికి సమర్పించడం వలన మీకు మరింత శుభం చేకూరే అవకాశం ఉన్నది. కన్యారాశి వారిని మనం పరిశీలించినట్టుంటే కన్యారాశి వారికి ఈరోజు అనుకూల దినంగానే చెప్పుకోవచ్చును. వారు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు, భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు వీళ్ళకి ఈరోజు కలిసి వస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఈరోజు ఉంటాయి. మీరు తలపెట్టినటువంటి కార్యక్రమం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈరోజు గురుదత్తాత్రేయునికి స్మరించడం, శనిగలు ఆ యొక్క మాలగా వేసినట్టుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. తులారాశి వారికి ఈరోజు శుభయోగంగానే చెప్పుకోవచ్చును. చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ యొక్క దగ్గరి వారి వలన సహకారం అందుతూ ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థికంగా కొంత అభివృద్ధి కనబడుతుంది. మీకు రావలసినటువంటి పాత ధనానికి సంబంధించిన లెక్కలు, దానికి సంబంధించినటువంటి ధనము ఈరోజు మీకు కొంత చేకూరే అవకాశం ఉన్నది. ఈ రాశివారు ఈరోజు ఆ యొక్క బాబా గుడి లోపట శనిగలు నానబెట్టి మంచిగా దాన్ని ఇచ్చినట్టుంటే, ప్రసాదాన్ని పంచిపెట్టినట్టుంటే తప్పకుండా మీకు యోగిస్తుంది, శుభం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా సంపూర్ణ అనుకూలత ఉంటుంది. పనుల్లోపట కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితం తక్కువగా ఉంటుంది. మీ దగ్గరి బంధువులతోని జాగ్రత్తగా మెదలాలే. ఆర్థిక వ్యవహారాల్లోపట మీరు మధ్యవర్తిగా వ్యవహరించుమని చెప్పి ఒత్తిడి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఈరోజు మీరు అనుకున్న యొక్క వ్యాపారానికి లేదా నూతన ఉద్యోగాలకు
సంబంధించినటువంటి ప్రయత్నాల లోపట కొత్త ఆలోచనలు మీకు కలుగుతాయి. మీకు ఈరోజు యోగించేటువంటి మార్గము మీరు గురు దత్తాత్రేయుణ్ణి లేదా ఆ యొక్క దత్తాత్రేయ దేవాలయం లోపట నెయ్యి దీపాన్ని పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ధనస్సు రాశి వారికి ఈరోజు కొంచెం ఆర్థికంగా అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వచ్చే అవకాశం ఉన్నది. నూతన వస్తువులు లేదా వాహనాలకు సంబంధించిన ప్రయత్నాలు కొనుటకు ఈరోజు ప్రారంభమవుతాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. మీరు ఎదిరి చూస్తున్నటువంటి ధనానికి సంబంధించి వ్యవహారానికి సంబంధించినటువంటి వార్త ఈరోజు మీరు వినే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ యొక్క రాశివారు ఈరోజు గురుదేవునికి శర్కర నివేదన చేయడం లేదా మనసు లోపట గురువు బృహస్పతిని స్మరించుకోవడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు అనుకూలతగానే ఉన్నది. వాళ్ళు చేసేటువంటి పనుల్లోపట అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికంగా కొంచెం మెరుగుపడతారు. రావలసినటువంటి బాకీలు కొంత మేరకు వీళ్ళకు వస్తాయి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు షిరిడి సాయిబాబాను స్మరించడం లేదా ఆ యొక్క గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం మంచి ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి వారికి మీరు ఎదురు చూస్తున్నటువంటి మీ ప్రయత్నం లోపట ఒక శుభవార్తను ఈరోజు మీరు వింటారు. మీకు ఆరోగ్యంగా మంచి విషయం తెలుస్తూ ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి చాలా మెరుగుపడుతూ ఉంటుంది. కానీ ఈరోజు దూర ప్రయత్నాలు వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఆలోచించుకొని వెళ్ళండి. మీరు ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే ఆంజనేయ స్వామిని స్మరించుకొని ఈరోజు వీలైతే ఆ యొక్క షిరిడి సాయిబాబా లేదా దత్తాత్రేయుణ్ణి స్మరించుకొని మీరు కార్యక్రమాలకు వెళ్ళితే లేదా కార్యక్రమాలు చేపట్టిన మీ పనులకు విజయం చేకూరే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీనరాశి వారికి ఈరోజు కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చును. మీ యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు ఈరోజు కొంచెం మెరుగుపడతాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. మీరు చేసేటువంటి పనుల్లోపట వృద్ధి కనబడుతుంది. దూరపు మిత్రులు లేదా బంధువుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన అవకాశాలు మీరు వచ్చినా కూడా ఆచి తూచి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ధనపరంగా మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈరోజు గురు దత్తాత్రేయుణ్ణి లేదా ఆ యొక్క సాయిబాబాను స్మరించుకోవడం మీకు మరింత శుభాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఇది నేటి గ్రహస్థితి. సమస్త సన్మంగళాని భవంతు. ఓం స్వస్తి.